ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తాలిబన్లే లక్ష్యంగా ఆఫ్ఘన్లోని అనేక పెద్ద నగరాలపై పాక్ సైన్యం వైమానిక బాంబు దాడులకు దిగింది. బహిరంగ యుద్ధం ప్రారంభమైనట్లు ఇస్లామాబాద్ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి వివిధ విభాగాలలో తాలిబాన్ పోస్టులు, ప్రధాన కార్యాలయాలు, ఆయుధ డిపోలపై వైమానిక భూదాడులకు నిర్వహించినట్లు పాకిస్తాన్ అధికారిక మీడియా వర్గాలు ఊటంకిస్తూ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సైన్యం భీకర దాడులతో భయపడిపోయిన తాలిబాన్లు తమ పోస్టుల వద్ద తెల్ల జెండాను పట్టుకొని ఊపారని నివేదించింది. అయితే ఇదిలా ఉండగా పాక్ దాడులతో రగిలిపోయిన తాలిబాన్లు ప్రతీకారంగా ఆత్మాహుతి దళాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆఫ్ఘన్లోని నంగర్హార్కు చెందిన ప్రభుత్వ మీడియా బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ ఆత్మాహుతి దళం ఫోటోలను పంచుకుంది. బాంబర్లు పేలుడు పదార్థాలు ఉన్న దుస్తులు, కారు బాంబులతో ప్రధాన లక్ష్యాలపై దాడులకు సిద్ధంగా ఉన్నారని ఆఫ్ఘన్ భద్రతా వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. ఇక మరోవైపు ఇరు దేశాలు ప్రాణ నష్టంపై పొంతులేనని లెక్కలు వెల్లడించడం గమనార్హం. తమ దాడిలో 133 మంది తాలిబాన్ సైనికులు హతమయ్యారని, మరో 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులను ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. అటు తాలిబాన్లు కూడా 55 మంది పాక్ సైనికులు చనిపోయారని, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నంగర్హార్లో తమ సైనికులు 8 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 11 మంది గాయపడ్డారని, 13 మంది పౌరులకు గాయాలైనట్లు వెల్లడించారు. ఆఫ్ఘన్లో తాలిబాన్లే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల అనంతరం కందహార్ గగనతలాలలో పాక్ వైమానిక దళ యుద్ధ విమానాలు పాట్రోలింగ్ నిర్వహించినట్లు పీటీవీ పేర్కొంది. ఎటువంటి దాడులనైనా ఎదుర్కోవడానికి పాక్ సాయుధ బలగాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కాగా తమ సహనం, ఓపిక ముగిశాయని, ఆఫ్ఘన్తో బహిరంగ యుద్ధం ఆరంభమైందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ తెలిపారు.